రుద్ర మీడియాకు స్వాగతం. సాధారణంగా జన్మదిన వేడుకలు చేసుకునేవారు ఎవరైనా ఉత్సాహంగా, సంతోషంగా, వివాదాలకు దూరంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. అదే ప్రజల్లో మనిషి అయితే అనువైన చోట ఆరు బయట తన అభిమానుల మధ్య జరుపుకోవడం సర్వసాధారణం. కానీ నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాత్రం తన జన్మదిన వేడుకలను వివాదాస్పదంగా మార్చి పబ్లిసిటీ స్టంట్ చేసుకోవాలని చూడడం హాట్ టాపిక్గా మారింది. శ్రీరామనవమి రోజు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తన బర్త్డే జరుపుకోవడం సంబంధించి మాజీ మంత్రి ప్రస్తుత బీఆర్ఎస్ నేత నాగర్ జనార్దన్ రెడ్డి ఇది ఫేక్ డేట్ ఆఫ్ బర్త్గా అభివర్ణించడం జరిగింది. ఏది ఏమైతేనేం ఈసారి కూడా శ్రీరామనవమి రోజే మర్రి జనార్దన్ రెడ్డి తన బర్త్డే వేడుకలు జరుపుకున్నారు. మర్రి అనుచరులు తమ నేత జన్మదిన వేడుకల్ని అన్ని మండలాల్లో ఘనంగా నిర్వహించుకున్నారు. ఇందులో ఎవరిని అభ్యంతర పెట్టాల్సిన పని లేదు. కానీ పిక్చర్ వీక్ పబ్లిసిటీ పీక్ అన్నట్లు సాధారణ వేడుకలు జరుపుకుంటే ఏం పబ్లిసిటీ అవుతుంది అనుకున్నారో ఏమో, కానీ నిబంధనలను ఉల్లంఘిస్తూ అధికారులతో గొడవలు దిగుతూ ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తూ వివాదాస్పదంగా వ్యవహరించడమే చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు శ్రీరామనవమి ఉత్సవాలు ప్రజలు ఘనంగా జరుపుకుంటుండగా ఆ కార్యక్రమాలలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు పాల్గొంటుండగా అటువైపు నుండి ప్రజల దృష్టి తమ వైపు తిప్పుకునేందుకే బీఆర్ఎస్ శ్రేణులు ఉదయం నుండి పథకం ప్రకారం వివాదాలు సృష్టిస్తున్నట్లు పోలీసులు, మున్సిపాలిటీ కమిషనర్ మౌన ప్రేక్షకుల్లా ఉండిపోయారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. నాగర్ కర్నూల్ శ్రీ సీతారామస్వామి ఆలయంలో ఆవరణలో కళ్యాణ మండపం, ప్రజలు కూర్చునే పందిళ్లలో ఎలాంటి రాజకీయ ఫ్లెక్సీలు పెట్టరాదన్న నిర్ణయాన్ని ఉల్లంఘిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు మర్రి జనార్దన్ రెడ్డి జన్మదిన ఫ్లెక్సీలు ఏర్పాటుకు ప్రయత్నించడంతో వివాదాలకు నాంది పలికారు. దీనికి అభ్యంతరం తెలిపిన మున్సిపల్ సిబ్బందితో ఘర్షణకు దిగడం, చివరికి స్వయంగా ఓ ఉద్యోగికి మర్రి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డట్టు కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ప్రధాన రోడ్లపై డివైడర్ మధ్యలో ఏర్పాటు చేసిన వీధి లైట్లపై క్రాకర్స్ పెట్టడం మరో వివాదానికి కారణం మారింది. మున్సిపల్ పర్మిషన్ లేకుండా చేసిన ఈ కార్యక్రమం తొలగించేందుకు మున్సిపల్ అధికారులు పోలీసులకు చెప్పగా క్రెయిన్ సాయంతో వాటిని తొలగించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఈ విషయాన్ని కూడా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. ఇక రాత్రి వేళ బస్టాండ్ ముందు ప్రధాన రోడ్డును బ్లాక్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే మర్రి బీఆర్ఎస్ శ్రేణులు హంగామా చేస్తూ ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ విషయంలో పోలీసులు సైతం మౌన ప్రేక్షకుల్లా ఉండడం విమర్శలకు దారితీస్తుంది. కట్టలేదు ఇక మాజీ ఎమ్మెల్యే మర్రి సైతం అధికారులను బెదిరిస్తూ చేసిన కామెంట్లు, బీఆర్ఎస్ను వదిలి వెళ్ళిన వారిని చేస్తూ కామెంట్లు హాస్యాస్పదంగా, ఆసక్తికరంగా మారాయని అంటున్నారు. ఈ పిట్ట బెదిరింపులకు మేము భయపడేంత కాదు. 10 సంవత్సరాలుగా నా ఎమ్మడుండి నా గెలుపులో మీరు తోడై నాకు సపోర్ట్ ఇస్తూ కొంతమంది స్వార్థపరులు వెళ్ళిపోయి ఉండొచ్చు.
కానీ ఈ 5 సంవత్సరాలుగా ఇయల్లా ఉన్న వాళ్ళు నాకు రియల్ గా నికాల్స్ అయినోడు ఉన్నప్పుడు ఎవరైనా ఉంటాడు. వాళ్ళు కుక్కలు మీరు సింహాలు, కుక్కలు. మీరు నిక్కాల్సైన సింహంలా ఎవడొచ్చినా కాంగ్రెస్ వచ్చినా ఏది సంగతి అని చూస్తున్నటువంటి మీకు రియల్ గా సల్యూట్ చేసి చెప్తున్నా మీకు మాట ఇస్తున్నా. బస్ స్టాండ్ లో నా జన్మదిన సందర్భంగా మీకు మాట ఇస్తున్నా. ప్రతి ఊర్లో నా కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. అట్లాగే ఎవరైతే మిమ్మల్ని సతాయించిండో, ఎవరైతే మీ మీద కేసులు పెట్టిండో వారి పేరుకు రాసుకుంటున్నా. వారి పేరొక దిక్కు, మీ పేరొక దిక్కు. మీకు న్యాయం జరుగుతుంది. వాడిని జైల్లో పెట్టి తప్పకుండా జైల్లో పెట్టిస్తాం. ఎవరైతే మనల్ని మోసం చేసిండ్రో వాళ్ళ పేరుగా మీరు పింక్ డైరీలో రాసి పెట్టండి. ఊరులో పేరు రాసి పెట్టండి. వాళ్ళకు మనం అధికారం వస్తున్నాం. నేను మీ ఆశీర్వాదం చేసి మీరందరూ కష్టపడి గెలిపిస్తే నేను మంత్రి అయితా. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తన ఓటమి తర్వాత వేరే పార్టీలకు వెళ్లేందుకు ప్రయత్నించడం, కార్యకర్తలను సైతం మీ ఇష్టమని చెప్పడం బహిరంగ రహస్యం. తను ఏ పార్టీలో ఉంటాడో కూడా తెలియని పరిస్థితుల్లో మళ్ళీ అదేదో బీఆర్ఎస్ఏ శాశ్వతంగా ఉంటానంటూ పార్టీ వీడిన వారిని సంగతి చూస్తా అంటూ బెదిరించడం కూడా ప్రజల్లో ఒక హాస్యాస్పదంగా మారింది. గతంలోనూ ఎన్నికల సమయంలోనూ తన దగ్గరకు వచ్చిన కార్యకర్తలను, అదేవిధంగా ఎన్నికల ప్రచారంలోనూ నోటి దుర్సే అతనికి చేటు తెచ్చిందన్న విషయాన్ని ఇంకా మర్చిపోలేదా అని కూడా పలువురు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో సైతం తాను మళ్ళీ గెలుస్తానని, మంత్రిని అవుతానంటూ గొప్పలు చెప్పుకున్న మర్రి అదే బాటను మళ్ళీ పునరావృతం చేస్తుండడం హాస్యాస్పదంగా మారింది. రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో తెలియని పరిస్థితి. అసలు ఈ నియోజకవర్గం, నాగర్ కర్నూలు నియోజకవర్గం రిజర్వ్ మారుతుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి అలాంటప్పుడు నాగర్ కర్నూలు నుంచి ఆయన ఎలా పోటీ చేస్తాడో, ఎలా మంత్రి అవుతాడో. బీఆర్ఎస్ పార్టీని వీడి వెళ్ళిన వారిని కుక్కలతో పోల్చడం కూడా మర్రి అహంభావానికి నిదర్శనంగా పలువురు పేర్కొంటున్నారు. ఓటమి తర్వాత తను ఇతర పార్టీలకు వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు ఆయనకు వెళ్ళేవారిని ఏమనాలో, ఇప్పుడు ఏమంటున్నాడో తెలీదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇతర పార్టీలకు వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలను ప్రయత్నించినప్పుడు ఆయనను ఏమనాలో ఆ విషయం కూడా ఆయన నోటితోనే చెప్తే బాగుంటుందని కూడా అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి.